గీతా ఆర్ట్స్‌లో మీరు చేసిన 'వినరో భాగ్యమో విష్ణు' కథ ఏదైతే ఉందో, ఆ సినిమాకి సంబంధించి అరవింద్ గారు మొత్తం బాధ్యతలన్నీ నువ్వు చూసుకో, ఈ బడ్జెట్‌లో చేసుకో అన్నట్టు మీ మీద వదిలేసారని విన్నా నేను. ఆ టైంలో అదే మీరు చేశారు కదా! అవును. సో, ఒక పెద్ద ప్రొడక్షన్ ఆళ్ళ ప్రొడక్షన్ హౌస్‌లో ఎవరైనా బన్నీవాస్ గారు ఇలా చాలా మంది ఉన్నారు. సో, ప్రొడ్యూసర్‌లు వాళ్ళే చూసుకుంటారు. ఒక హీరోకి ఒక బడ్జెట్ ఇచ్చేసి, బాధ్యత పెట్టేసి నువ్వు ఈ ప్రాజెక్ట్‌ని నువ్వు చూసుకో అనడం అనేది కొంచెం రేరే ఆ బ్యానర్‌లో. మీకొచ్చింది. అంటే ఏంటి అరవింద్ గారిని ఎలా మెస్మరైజ్ చేశారు? అసలు ఏమీ లేదు. ఎస్ఆర్ కళ్యాణ్ మండపం సార్కి బాగా నచ్చినట్టుంది. సార్ బాగా నచ్చింది. ఎలా జరిగింది ఎస్ఆర్ కళ్యాణ్ మండపం సినిమా గురించి సార్కు ఇన్ఫర్మేషన్ వెళ్ళినట్టుంది. ఓకే. ఈ అబ్బాయి చేసుకున్నాడు, మొత్తం తనే వెళ్ళి చేసుకొచ్చాడు అది ఇదని. అప్పటికి సినిమా గీతా ఆర్ట్స్‌లో సినిమా చేద్దాం అనుకోవడం నా దగ్గర ఒక కథ ఉందండి 'వినరో భాగ్యం విష్ణు'. అప్పటికి నేను నందు అన్నని మనం చేద్దాం సినిమాని లాక్ చేస్తున్నాం. ఓకే. మనమే ఆ కథని అక్కడ చేసాం. కథ బాగా నచ్చింది సార్కి. చేయండి అన్నప్పుడు వాసు గారు కానీ అరవింద్ గారు కానీ సపోర్ట్ చేసి, లేదమ్మా నువ్వు ఇలా చేసావు కదా, నీకు ఐడియా ఉంది కదా, అది తిరుపతిలో షూటింగ్